హాయ్ ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు ఒక పురాతనమైనటువంటి శివాలయాన్ని చూపిస్తాను చూడండి. ఒకప్పుడు ఇదంతా కూడా చెట్లతో గుబురుగా ఉండేదన్నమాట. ఇప్పుడంతా క్లీన్గా చేశారు. గుడి బాగా అభివృద్ధిలోకి రావడం జరిగిందన్నమాట. ఈ శివాలయం ఎక్కడుందంటే తిరుపతి జిల్లా గూడూరు మండలం పాలెచెర్ల గ్రామం అన్నమాట. అక్కడ ఈ శివాలయం అనేది ఉంది. యాక్చువల్గా ఇది మా గ్రామమేనండి. ఒక ప్రశాంతమైన చోటండి ఇక్కడ ఉండేది. ఈ శివాలయం చూశారు కదా, చాలా పురాతనమైన శివాలయం. ఇక్కడ పెద్ద పెద్ద చెట్లతో అంతా కూడా బాగా ఉంటుందన్నమాట. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ ప్రదేశం. ఈ పురాతన శివాలయం చుట్టూ ప్రకృతితో నిండిపోయి ఉంటుందండి. చుట్టూ కూడా నిమ్మ తోటలు, గుడి వెనకాల వరి పైర్లు సూపర్గా, అంటే చుట్టూ కూడా ఎక్కడ చూసినా కూడా పెద్ద పెద్ద చెట్లతో స్వామి ఒక ప్రకృతి ఒడిలో ఉన్నాడనే ఒక భావం వస్తుందండి ఇక్కడికి వస్తే. మనశ్శాంతిగా, అసలు ఎలాంటి మనశ్శాంతి అంటే ఇక్కడికి వస్తే అంత ప్రశాంతంగా మనం వచ్చి ఇక్కడ వచ్చిన తర్వాత మనలో ఉన్న బాధలన్నీ కూడా మర్చిపోవచ్చు. అంత ఆనందంగా ఇక్కడ ఉంటుందన్నమాట. మా గ్రామంలో ఒక ప్రశాంతమైన చోటు ఎక్కడంటే ఈ యొక్క శివాలయంలోనేనండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాతావరణం, మనలో ఉన్న బాధలను కానీ అన్నిటిని కూడా ఇక్కడికి వస్తే చాలా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని మనం స్వామి దయ వల్ల మనం పొందొచ్చు. చూడండి ఎంత ఆనందంగా ఉంది. చుట్టూ కూడా ఎక్కడ కూడా చెట్లు అనేటివి ఉండవు. మనకు గుళ్ళోనే టెంకాయలు కూడా దొరుకుతూ ఉంటాయి. స్వామికి అంటే వినాయక స్వామికి అభిషేకాలు కూడా ఇక్కడ జరుగుతూ బాగా చేస్తూ ఉంటారు. ఉదయాన్నే కూడా స్వామికి మంచి అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మెయిన్ ప్రత్యేకత ఏంటంటే ఈ వినాయక స్వామి మనకు దక్షిణముఖంగా ఇక్కడ వేంచేస్తున్నారు. ఈ గుళ్ళో ప్రతి గుళ్ళో కూడా వేరు వేరు విధాలుగా ఉంటారు, కానీ ఈ యొక్క గుడిలో ప్రత్యేకంగా స్వామి దక్షిణముఖంగా మనకు ఉన్నాడు. ఇక్కడ ఏం చేసి ఉన్నాడు అన్నమాట మహాగణపతి స్వామి. ఒకప్పుడు ఈ గుడిలో ధూప నైవేద్యం కూడా ఉండేది కాదు. కనీసం దీపం పెట్టేవాళ్ళు కూడా ఉండేవాళ్ళు కాదు. ఎప్పుడో ఒకసారి శివరాత్రికి వచ్చి ఆ శివరాత్రి పర్వదినాల్లో పూజలు చేసుకుని వెళ్ళేవాళ్ళం. తర్వాత కొందరు భక్తులతో, గ్రామస్తులతో కలిసి ఇప్పుడు మళ్ళీ ఈ గుడి అభివృద్ధిలోకి రావడం, ఇక్కడ జరుగుతున్న కొన్ని మహిమలు చూడటం వల్ల ఈ గుడి చాలా అభివృద్ధికి నోచుకోవడం ఇప్పుడిప్పుడే జరుగుతూ ఉందన్నమాట. మనకు ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే స్వామి బ్రహ్మసూత్రం కలిగినటువంటి శివాలయం అన్నమాట. ఈ బ్రహ్మసూత్రం కలిగినటువంటి శివాలయానికి వెళ్ళడం అంటే మనకు అదృష్టం అనాలి. నిజంగా నేను చెప్పడం మీరు నిజంగా నేను చెప్పేది ఏంటంటే మన చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పినటువంటి కొన్ని ప్రవచనాల్లో భాగంగా బ్రహ్మసూత్రం కలిగినట్టు శివాలయానికి వెళ్ళాలంటే నిజంగానే మన అదృష్టం ఉండాలండి. ఆయన చెప్పిన ప్రవచనంలో ఏంటంటే బ్రహ్మసూత్రం కలిగిన శివాలయాల్లోకి వెళ్ళినప్పుడు మీరు అక్కడ ఓం నమ శివాయ అని ఒక్కసారి మనం ఆ మంత్రాన్ని ఉచ్చరించినా కూడా ఎన్నో లక్షల లేదంటే కోట్ల ఫలితాన్ని ఇస్తుంది అనేది ఆ యొక్క బ్రహ్మసూత్రం కలిగినట్టు శివాలయం ఉన్నటువంటి మహిమ అలాంటిదన్నమాట. అక్కడ చిన్న పని చేసినా కూడా కొన్ని మంచి కార్యక్రమాలు చేసినా కూడా మనకు అంతే ఫలం అనేది వస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే గుడికి పూజారి అనేది ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట. పూజారి గారు వచ్చినప్పటాంచి గ్రామంలో కూడా ప్రతి ఒక్కరూ ప్రతి సోమవారం ఇంటికి ఒకరు చొప్పున ఈ వారం ఇప్పుడు నేను అనుకోండి, ఈరోజు నేను ఉభయం చేయాలన్నమాట. ప్రతి సోమవారం కూడా ఒక్కొక్క ఇల్లు ఉభయం లెక్కన చేసుకుంటూ వస్తున్నాం స్వామికి. అలాగే ఇప్పుడు మంచి అభిషేకాలు కానీ బాగా అభివృద్ధికి ఇప్పుడు స్వామి వల్ల కూడా మనకు అన్ని విధాలుగా ఇక్కడ బాగా జరుగుతూ ఉంది. అలాగే ప్రతి సోమవారం కూడా ఇక్కడ అన్నదానం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఉభయదాతలు చేయించే వాళ్ళు కొందరు చేయిస్తూ ఉంటారు, లేదా విరాళాల ద్వారా కూడా కొందరు భక్తులు ఈ గుళ్ళో అన్నదానం అనేది ప్రతి సోమవారం కూడా జరుగుతూ ఉంటుంది. ఎవరైనా కూడా రావచ్చు, ఎవరైనా ఇక్కడ అన్నదానానికి మన శక్తి మేర కూడా ఇవ్వచ్చు, లేదంటే వచ్చి ప్రశాంతంగా స్వామిని దర్శించుకొని మనం ఆ టైంలో వచ్చితే భోజనం చేసుకొని హ్యాపీ కూడా మనం స్వామివారిని దర్శించుకోవచ్చు. ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏంటంటే మనం చాలా బాధలతో వస్తామండి గుడికి. నిజంగానే అది మన స్వామికి మన మనసులో బాధని వ్యక్తం చేస్తాం. నిజంగా మీ కోరిక
ధర్మబద్ధకంగా ఉంటే, అంటే మీరు కోరే కోరిక న్యాయంగా ధర్మంగా ఉంటే స్వామి తక్కువ వ్యవధిలోనే తీరుస్తారండి. నిజంగా ఎంతోమందికి ఇక్కడ జరిగాయండి. మీరు కావాలంటే ఎప్పుడైనా గుడి దగ్గరకు వచ్చినప్పుడు కూడా అడిగి చూడండి, మీకే తెలుస్తుంది. ఎందుకంటే ప్రత్యక్షంగా నేనే చెప్తాను. నేను 3 ఇయర్స్ బెడ్ మీద ఉన్నానండి, నాకు బాగలేకుండా. నిజంగా అండి. నేను ఈ స్వామి దగ్గరకు వచ్చిన తర్వాతనే నేను ఇప్పుడు లేచి తిరగలుగుతున్నాననమాట. యాక్చువల్‌గా నేను ఈరోజు ఇలా ఉన్నానంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ మాణిక్యాంబ సమేత భీమలింగేశ్వర స్వామి దయ వల్లనండి. ఎందుకంటే నేను ఈరోజు బాగున్నాను కాబట్టే మీరందరూ కూడా బాగుండాలన్న నాకు ఉద్దేశంతో ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఒక్కసారి మీరు ఈ యొక్క శివాలయాన్ని దర్శించి చూడండి. అసలు ఎంత మహిమాన్విత గుడి అంటే అంత మహిమాన్వితమైన గుడి అండి. ఎన్నో నాకు జరిగిన లీలలు చాలా ఉన్నాయి. మీతో ఒక్క లీలైనా మీతో చెప్పడానికి నేను ట్రై చేస్తాను ఇప్పుడు. చూడండి కావాలంటే. నాకు మామూలుగా కాల్లో రాడ్ వేయాలని చెప్పారండి డాక్టర్స్. నేను చాలా భయపడిపోయాను. తర్వాత మా భీమేశ్వర స్వామికి నేను నా మొరని ఆయనకి చెప్పుకోవడంతో నాలో ఉన్న భయాన్ని పోగొట్టి స్వామి నాకు ధైర్యంగా కూడా మళ్ళీ నేను హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత నీకేమీ రాడ్ గీడు ఏమీ వేయపలేదు, నీకు మెడిసిన్తోనే క్యూర్ అయిపోద్దని ఒక ధైర్యం ఇచ్చారండి నాకు. అలాగే నాకు మంచి భార్య కూడా నాకు దొరికిందండి. నా కాలు బాగాలేకపోయినా కూడా తను ఈరోజు నన్ను అంత బాగా చూసుకుంటుంది. అదంతా కూడా ఏంటంటే ఆ భీమేశ్వర స్వామి దయ వల్లే. ఎందుకంటే మనకు దేవుడి మీద నమ్మకం ఉండాలండి ఖచ్చితంగా. ముందు ఆయన్ని నమ్ముకున్నప్పుడు ఎవరు కూడా ఏంటంటే ఏ ఇబ్బందులు కూడా ఉండదు. అంటే మన పని మనం చేసుకుంటూ దేవుని ఆరాధించుకుంటూ పోతూ ఉంటే భగవంతుడు మనకు ప్రతి దాంట్లో కూడా తోడుంటాడండి. అది మాత్రం సత్యం, నేను చెప్పగలను. ఎందుకంటే ఈరోజు నేను హ్యాపీగా ఉన్నానంటే ఆయన దయ వల్లనే. పదే పదే ఎందుకు చెప్తున్నామంటే ఇక్కడ ఉన్నటువంటి అంత మహిమ అలాంటిది. ఎంతోమందికి పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఉద్యోగాలు వస్తున్నాయి. వాళ్ళు పని చేసుకుంటూ ఇక్కడికి వచ్చి స్వామికి వాళ్ళు ప్రతి సోమవారం కూడా ఇక్కడికి వచ్చి చాలామంది కోరికలు తీరిన వాళ్ళు కూడా వాళ్ళ పూజలు చేయించుకొని హ్యాపీగా ఉన్నారండి. ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏమిటంటే ప్రతి సోమవారం కూడా అలంకరణ అనేది చాలా అద్భుతంగా చేస్తారండి. మెయిన్ ఇక్కడ అలంకరణ కూడా అంత ప్రత్యేకత ఉందన్నమాట. అలంకరణ చూడడానికి కూడా చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారండి. కావాలంటే చూడండి, ఇంతమంది జనాభా వస్తారంటే ఇక్కడికి ఇంతమంది జనాభా వస్తారు. ఇక్కడ జరిగే కార్యక్రమాలు చూసి చాలా ఆనందంతో ఉంటారండి. ఇక్కడ మెయిన్ ఇక్కడ ఎట్లా అంటే చెప్పమంటారా, ఒకరికొకరు తెలుసుకొని, అంటే ఇక్కడ జరిగే కొన్ని మహిమలు తెలుసుకొని ఒకరికొకరు తెలుసుకొని ఈ గుడికి రావడం జరుగుతూ ఉందండి. అది మాత్రం మాకైతే చాలా ఆనందంగా ఉందన్నమాట. ఎందుకంటే వాళ్ళ బాధలు తీరిన తర్వాత ఇప్పుడు ఎదుటి మనిషి ఆనందంగా ఉంటే మనకెంత ఆనందంగా ఉంటుందో ఒకసారి చూడండి. అది ఇక్కడ జరుగుతుంది కాబట్టి నేను మీకు చెప్పడం జరుగుతుందండి. నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఈ వీడియో చేస్తున్న దానికి ఎందుకు ఆనందంగా ఉందంటే చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ జరుగుతున్న మహిమలు తెలుసుకొని వచ్చి వాళ్ళ బాధలు తీర్చుకొని హ్యాపీగా ఉండాలనే ఉద్దేశం నాదండి. నిజంగా చెప్తున్నాను. నాకైతే చాలా ఆనందంగా ఉంది. అలాగే మీకు ప్రతి సోమవారం కూడా నేను ఇక్కడ జరిగే కార్యక్రమాలన్నీ కూడా నేను ప్రతి సోమవారం మీకు వీడియో అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను. చూస్తూ ఉండండి. ఇక్కడ జరిగే కార్యక్రమాలు కానీ అలంకరణలను కానీ మీకు ప్రతి వారం కూడా నేను చూపిస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరు చూసి ఆనందంగా స్వామిని మీరు ఎక్కడున్నారో ఆ ప్రదేశంలో నుంచే మీరు ఒక్కసారి స్వామిని మొక్కుకొని కూడా చూడండి. మీ కోరికలు అనేటివి నెరవేరుతాయి. అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలనండి. అది ఆనందంగా నేను పెట్టే వీడియోలన్నీ ప్రతిసారి ఈ యొక్క శివాలయంలో జరిగే కార్యక్రమాలన్నీ కూడా పెడుతూ ఉంటాను. తొందరలో ఇక్కడ ధ్వజస్తంభం మరియు
వినాయక స్వామి, నందీశ్వర స్వామిలను కూడా కొత్త విగ్రహాలు అనేటివి ప్రతిష్ఠించడం జరుగుతుంది. ఆ కార్యక్రమాలన్నీ కూడా మీకు నేను చూపిస్తాను. ప్రజెంటు మనకు తిరుపతిలో ఆ యొక్క మూర్తులన్నీ అక్కడ ఆ మూర్తి అంటే స్వామి యొక్క ప్రతిమలన్నీ కూడా రెడీ అవుతూ ఉన్నాయన్నమాట. మీకు తొందరలో ఈ జరిగే కార్యక్రమాలన్నీ కూడా మీకు చూపిస్తాను నేను. ఓం నమ శివాయ. 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 అలాగే ప్రతి వారం కూడా అన్నదానం జరుగుతుందని చెప్పాను కదా, చూడండి. అన్నదాన కార్యక్రమం కూడా అంత నీట్గా కూడా ఇక్కడ చేస్తూ ఉంటారు. భక్తులకు కూడా ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి కూడా భోజనం అందరికీ చేస్తారండి ఖచ్చితంగా పాపం. ఎందుకంటే అందరూ కూడా దేవుడు ప్రసాదం ఒక్కరోజైనా మనం తినాలనే ఒక భక్తితో ఉంటారు కాబట్టి వచ్చిన భక్తులందరూ కూడా లేదనుకుంటా మనం అన్నదాన కార్యక్రమం అనేది చేస్తూ ఉంటాం. ఓం నమ శివాయ. ఓం శ్రీ మాణిక్యమ్మ సమేత భీమలింగేశ్వర స్వామి ఆశీస్సులు మీపై ఎల్లవేళ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. సర్వే జన సుఖినో భవంతు. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఓం భీమేశ్వరాయ నమః. ఓం భీమేశ్వరాయ నమః. ఓం భీమేశ్వరాయ నమః.